కోడలు మీ కూతురు లాంటిది, మీ మీద మీ అబ్బాయి మీద అనేక రకాల ఎలిగేషన్స్ ఇన్ని రోజుల నుంచి ఇన్ని వారాల నుంచి చేస్తుంటే ఎందుకు ఇంతవరకు మీ అబ్బాయి కానీ మీరు కానీ నోరు విప్పలేరు? ఇప్పుడు ఫ్యాక్ట్స్ చెప్పిన ఆమె అబద్ధాలనే లేకపోతే మేము ఒకటి చెప్తే దానికి కౌంటర్ ఆమె ఇచ్చి, ఆమె కౌంటర్కి మేము కౌంటర్ ఇచ్చి, మా కౌంటర్కి ఆమె కౌంటర్ ఇచ్చి, దీన్ని ఇది కుటుంబ సమస్య. 4 గోళ్ల మధ్య పరిష్కరించుకుని కుటుంబాన్ని చక్కదోసుకోవాల్సిన విషయం ఇది. అలాంటిది దీన్ని ఎలాంగేట్ చేసి ఇంకా ఇప్పుడు ఆమె మాట్లాడితే మేము మాట్లాడకపోతే ఎలాంగేషన్ లేదు. ఆమె మాట్లాడిన దానికి మేము వచ్చి కౌంటర్లు చెప్పి, మాకు ఆమె కౌంటర్లు చెప్పి, ఆమెకు మేము కౌంటర్లు చెప్పి, ఇది ఇంకా 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 రప్చర్ అవ్వటం తప్ప దీంట్లో ఏమీ ఉపయోగం లేదు. ఒకటి. రెండవది, మీరే అన్నారు కూతురో బిడ్డ అని, ఓ పిల్లోడిని ఎత్తుకుంటాం. ఎందుకంటే ఆమె మరి ఆ తండ్రి పెంచినా నేను పెంచినా సంటిబిడ్డ, మాకు సంటిబిడ్డ కాడి నుంచి పెరిగిన ఏజే అమ్మాయిది. పిల్లోడిని ఎత్తుకుంటే ఏం చేస్తాడు? ఎదురు మీద తంతాడు, మొహం మీద ఉచ్చబోస్తాడు. మామూలుగా మొహం మీద ఉచ్చబోతే చాలా నేరం, కానీ బిడ్డ ఉచ్చబోతే సంతోషం. గౌతమి కూడా అలాంటిది. నాకు నన్ను తిట్టిందో, నా ఎదురు మీద తన్నిందో, నన్ను కామెంట్ చేసిందో చేసింది. దానికి నేను మళ్ళీ నన్ను మీడియా వాళ్ళు అడిగారు, మీరు ఆ అమ్మాయిని కామెంట్ చేయరేంటని. ఏమని కామెంట్ చేయను? నా కుటుంబం డైవర్స్ అయ్యే వరకు అవి నా కోళ్ళు, వాళ్ళు నా కుటుంబం. మా విపరాలనన్నా, మా ఇయ్యంకుడినన్నా, లేకపోతే ఆయన తోబుట్టు మా అమ్మాయిని ఆమె మగాళ్ళతో తిరుగుద్ది, బ్రోతలో లేకపోతే పబ్బులు తిరుగుద్ది, ఇవో చెప్పింది. అమెరికా నుంచి వచ్చింది ఆ అమ్మాయి. మా ఆవిడ్ని 60 ఏళ్ళు ముట్లేండిపోయి 10 ఏళ్ళు అయింది. మేము హనుమాన్ జంక్షన్లో కోట్లు ఖరీదు చేసే టెంపుల్ మేము వైశ్యాసు కలిపి పెట్టించుకున్నాం. దానికి శాశ్వత ధర్మకర్తలం. చైర్మన్ అన్ని టెంపుల్స్ మారుతారు, మేము మారం, మేము పర్మనెంట్. ఆ గుడిలో జరిగే వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు, స్వామి వ్రతాలు, వెంకటేశ్వర స్వామి వ్రతాలు, గౌరీదేవి వ్రతాలు, ఇవన్నీ స్నానం చేసి భక్తుడు అక్కడికి వస్తే తక్కిన అరేంజ్మెంట్స్ అన్నీ మా డబ్బులతో చేసి సంవత్సరానికి ఎన్ని లక్షలు ఖర్చు అయినా చేస్తా ఆంగారు ఆ భక్తిలో ఉంటుంది. ఎవరు? మా మిస్సెస్. ఓకే. నేను ఆమెతో పోల్చుకుంటే అంత మంచివాడిని కాదు. ఎందుకంటే నాకు హ్యాబిట్స్ ఉన్నాయి. సిగరెట్ తాగుతాను, మందు తాగుతాను, హ్యాబిట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ లిమిట్ ఏమన్నా నాతో కంపేర్ చేయకూడదు. ఆమె పతివ్రత, మా మిస్సెస్ అనే ఆమె పతివ్రత. ఆమె పూజలు చేసుకుంటుంది. ఈమె ఏమంటుంది? పూజలు చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది, ప్రాసిక్యూటు, లంజులకి పక్కలేస్తుంది, అదొక లంజా. బ్రోకర్లను పంపించి కొడుక్కి ఆడాలను పడుకోబెడద్ది. ఇలా ఆమె ఏమో మాట్లాడింది. మాట్లాడినా అటు నుంచి చూసుకుంటే ఆమె తల్లి ఉంది. నేను ప్రతివత అంటాను ఆమెని. చాలా గొప్పదంట. మా క్యాస్ట్ కాదు ఆమె, చిన్న కులస్తురాలైనా ఆ కుటుంబాన్ని నిలబెట్టి ఆ కుటుంబం ఇక్కడ దాకా రావటానికి కారకురాలు ఆమె. టీచరు. ఓకే. ఎవరు? గౌతమి చౌదరి గారి తల్లి. 42 ఏళ్ల వయసు వరకు మా ఇయ్యంకుడికి పెళ్ళి అవ్వకపోతే 42 ఏళ్ళకి ఆమెను చేసుకుని సెటిల్ అయ్యాడు ఈయన. బికాజ్ ఈయనకేం లేదు. అంటే పొలాల గిలాలు ఉన్నా ఆ రోజుల్లో పంటల గింటలు లేవు కదా, వర్షాధారం ఆధారమైన డబ్బు వచ్చే లేవు, వనరులు లేవు. ఆమె మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఆమెను ఏమనాలి? నేను కామెంట్ చేయనా? మా అభిప్రాయాలని నా చెల్లె ఉద్ది. నాతో విరోధమైనా, గౌతమి నాతో విరోధపడినా ఆమె మహాసాధ్యం అని చెప్తా. నా ఆవిడ లంజని చెప్పుద్ది, చెప్పుకోనియండి, అది నాకు తప్పు కాదు. కానీ నేను ఈ వయసులో గౌతమి మా కోళ్ళగారు ఏదైనా మాట్లాడచ్చు, ఎందుకంటే వయసులో చిన్న ఆమె. రేపు నలుగురిలో కూర్చున్నప్పుడు నేను కూడా మాట్లాడితే, చిన్నపిల్ల మాట్లాడిందా తెలియక నీ 65 ఏళ్ళు వచ్చినాయి, నీ బుద్ధి ఏమైందని అడుగుతాను నన్ను. అలాంటి స్టేజ్లో టీవీల దగ్గరికి వచ్చి ఉందని చెప్పి నేను ఎదురు కామెంట్లు పెడితే అంతవరకు సమంజసం. ఫ్యామిలీ విషయం ఇది. ఏదన్నా క్రిమినల్ అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది కదా మీకు, అవలేదా? ఇవాళ మీరు చెప్తున్న దాని ప్రకారం హనుమాన్ జంక్షన్లో కృష్ణా జిల్లాలో ఒక పెద్ద మనిషి కాకాని వెంకటరత్నం గారు, కాకాని వెంకటేశ్వరరావు, కాకాని వెంకటరత్నం గారి బంధువులు మీరు. కాకాని వెంకటరత్నం గారు ఎంత పెద్ద నేత అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీకి చెందిన మీరు, మీ పరువు అంతా ఈరోజు
బజార్న పడిపోలేదా? దానికి నేనేం చేయను? ఇప్పుడు నాకు విలను మా అబ్బాయి, నా ఫ్యామిలీకి విలను మా అబ్బాయి. వీడు ఎదవ కాకపోతే తండ్రి చెప్పిన మాట వెళ్ళా, తల్లి చెప్పిన మాట వెళ్ళా, 5-6 ఏళ్ళు పెండింగ్ పెట్టాం ఇష్యూని. మా కజిన్ సిస్టర్ అమ్మాయితో మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం. వాళ్ళు చాలా బలవంతులు. ఎలా బలవంతులు? పొలిటికల్గా పబ్లిక్లో ఇమేజ్ ఉన్నాళ్ళు. వాళ్ళు మేము కలిస్తే మా కాన్స్టిట్యున్సీలో మాకు తిరిగేలేదు. మా కుటుంబ బలం పెరిగేది. డబ్బు కాదు, డబ్బు అఫ్కోర్స్ ఆ పాప హైదరాబాద్ ఇచ్చారు, 200-300 కోట్లు ఇచ్చి హైదరాబాద్ ఇచ్చారు ఆ పాపని. డబ్బు కాదు అక్కడ, నైతిక బలం, మా కుటుంబ బలం పెరిగేది. అలాంటిది నాశనం చేసింది ఎవడో? ఈ అదవ మీ అబ్బాయి. ఎందుకు అని మీరు ఆ అమ్మాయి సంబంధం చూస్తే చేసుకోలేదా? మరి ఫిక్స్ అయిన దాన్ని సూసైడ్ కమిట్ అవుతానని కమిట్ అయ్యి మత్తు బిళ్ళలు మింగితే ఏలూరులో హాస్పిటల్లో పెట్టి తీసుకొచ్చాం. తీసుకొస్తే ఏంట్రా బాబు అంటే, నేను ఈ అమ్మాయిని తప్ప జీవితంలో ఇంకొక అమ్మాయి జోలికి వెళ్ళను, మోసం చెయ్యను, నాకు ఆ అమ్మాయి కావాలి. ఎవరు? గౌతమి కావాలన్నాడు. గౌతమే కావాలి, నేను ఎవరిని చేసుకోను, ఏ అమ్మాయితో వెళ్ళను, అంటే నాకు ఈ అమ్మాయే కావాలి. గౌతమియే కావాలని అటెంప్ట్ చేశాడు. ఏలూరు హాస్పిటల్లో డాక్టర్ సాయి అని ఆయన ట్రీట్మెంట్ చేశారు. చేశాక సేవ్ అయ్యాడు. అప్పుడు గౌతమి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు హాస్పిటల్కి. తర్వాత ఇంటికి కూడా వచ్చారు. నేను చదువుకోమని పంపించాను. 18 ఏళ్ళకి లవ్ ఏంటి? వెరీ ఫస్ట్ ఇయర్ అయ్యిందో అవ్వలేదో వీడికి లవ్ అన్నాడు. ఇప్పుడు ఆ పాపకు కూడా అంతకుముందు లవ్ అఫేర్ ఉంది. మరి ఆమెకి వీళ్ళలో ఏమి నచ్చినాయో, వీడు వయసులో చిన్నాడు, ఇమ్మెచ్యూరు, చదువులో తక్కువ, అన్నిట్లో గౌతమి ఎక్కువ. ఆస్తిపాస్తుల సంగతి పక్కన పెట్టేయండి. వాళ్ళిద్దరు పర్సనల్ అట్రాక్షన్ కావాల్సిన కారణాలు చెప్పుకోవాల్సి వస్తే అన్ని రకాలుగా వీడు తరిగేగా. వయసులో చిన్నాడు వీడు, జూనియరు, నీకన్నా చదువు తక్కువ, కానీ యాక్టివ్ పర్సన్. ఆ రోజుల్లోనే కాలేజీలో చంద్రబాబు నాయుడు గారు బ్యానర్లు కట్టడం, టీడీపీ అని తిరగడం, కాలేజీలో మందలించారండి పొలిటికల్ బ్యానర్స్ అవి కట్టొద్దని. ఓకే. ఆ స్టేజ్లో కొంచెం లీడర్షిప్గా ఉండేవాడు చిన్నవాడైనా. ఓకే. అలా మరి వీళ్ళిద్దరి మధ్యన జరిగిన దాంట్లో వాళ్ళ పెద్దల ప్రమోషను లేదు, మా పాత్ర లేదు. ఆ కుటుంబానికి ఏం తెలియదు వీళ్ళు లవ్ చేసుకున్నట్టు, మా కుటుంబానికి తెలియదు. లవ్ చేసుకున్నారు అన్నారు, తెలిసింది. వీళ్ళిద్దరూ కలిసి మా చుట్టాలింటికి వెళ్ళి అక్కడ పట్టుబడ్డారు. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, ఒక గదిలో వీళ్ళు ఉండి చేయటం. మా కంప్లైంట్ చేశారు. అప్పుడు మాకు తెలిసింది. ఏంటని అడిగితే కరెక్టే, ఆ అమ్మాయిలో మన ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయిని అదేంట్రా నేను చదువుకోమని పంపించాం, చదువు లేకుండా చదువు పూర్తి చేయకుండా లవ్ ఏంటి అని ఇన్ని కోపడ్డాం. సరే చదువు పూర్తి చేశారు. మళ్ళీ ప్రపోజల్ తీసుకొస్తే నేను దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ఏం చేయాలో అర్థం కాక, అయ్యా నీకన్నా 6 ఏళ్ళు పెద్దది అక్క పెళ్ళి అయ్యాక నీ పెళ్లి చేస్తామని మా అయ్యంకుడు గారికి కూడా అదే చెప్పాం. మాకు ఆడపిల్ల ఉందండి, మీకులాగానే మాకు ఆడపిల్ల ఉంది, మా ఆడపిల్ల కూడా ఆడపిల్లే కదా, ఆ పాప పెళ్ళి పెద్దది కాబట్టి ఆ పాప పెళ్ళి అయ్యాక ఇది చేద్దాం అన్న. అలా ఏదో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తే వీళ్ళు ఏమన్నా గ్యాప్ వస్తుంది. అసలు ఇది అట్రాక్షనా, లవ్వా, లేకపోతే ఏంటి వీళ్ళ మధ్యలో ఉందో మాకు తెలియదు కదా. మరి ఆ అమ్మాయి ఈ అమ్మాయి మరి ఈయన ఎందుకు ఇష్టపడింది అనేది కూడా నాకు తెలియదు కదా. ఏమండి, మళ్ళీ వాయిదా వేసాం. వీడు సినిమాటోగ్రఫీ ట్రైనింగ్కి వెళ్ళాడు, ఆ అమ్మాయి MBA చదివింది. ఖాళీగా ఉండకుండా ఇద్దరు ఏదో చదువుకున్నారు. ఆ గ్యాప్లో మళ్ళీ ప్రపోజల్ వచ్చింది అయ్యాక. అమ్మ ఆ పాపను పిలిచి, అమ్మ ఒకసారి ఆలోచించు, వీడు సినిమాలు అంటున్నాడు, సినిమాల్లో యాక్ట్ చేస్తానంటున్నాడు. నేను 1980లోనే ప్రొడ్యూసర్ని, 1980లోనే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ని. ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయిన అన్నపూర్ణ పిక్చర్స్ అనే సంస్థకి నేను బాస్ని. నో పార్ట్నర్స్. ఓకే. అన్నపూర్ణ బాబు అంటే నేనే, అన్నపూర్ణ పిక్చర్స్ బాబు అంటే నేనే. ఓకే. ఎప్పుడు ఇది? 1980లో. ఓకే. సినిమా గురించో సినిమాలు తీసాను నేను 5 సినిమాలు. నా లాస్ట్ సినిమా పుణ్య దంపతులు.
ఓకే. 1987లో రిలీజ్ అయింది. మీరే ప్రొడ్యూసర్? అప్పుడు నేనే ప్రొడ్యూసర్ని. అప్పుడు స్లంప్ వచ్చింది, సినిమా స్లంపు. ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఇది ఒకే రోజు రిలీజు. 2 సినిమాలు సినిమాలు బాగున్నాయి అన్నారు కానీ జనం రాలంటే ఆ టైం అది మన కరోనా లాగా ఫిలిం కరోనా వచ్చింది అప్పుడు. ఓకే. మొత్తం అంటే స్టూడియో మొదటి నుంచి మీకు కూడా సినిమా ఇండస్ట్రీతో చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు ప్రొడ్యూసరు కమ్ డిస్ట్రిబ్యూటరు. 1964లో మా సొంత సినిమాలు ఉంది. ఓకే. 1900 సొంత థియేటర్ ఉందండి. సొంత థియేటర్ ఉంది. ఇక్కడ 64లో హనుమాన్ జంక్షన్లో సోమ రాజేంద్ర ప్రసాద్ గారిని స్టేట్లో పెద్ద ఫెమిలియర్. ఆయన సొంత మాంగారు, ఆయన సొంత మాంగారు, మా నాన్నగారు పార్ట్నర్స్. ఓకే. ఓకే. ఎప్పుడు ఇది 60లో. 59లో ఇప్పటికీ మా దగ్గర దాసి ఉంది బుల్లెట్. ఆ రోజుల్లో సైకిల్ ఉంటే గొప్ప. 1959లో మా ఫాదర్ బుల్లెట్ ఉంది, ఇప్పటికీ ఉంది అది దాసి. ఓకే. ఎగ్జిబిషన్గా పెట్టాం. ఓకే. మేము తింటాక లేని వాళ్ళం, రేకుల షెడ్డు, బాత్రూమ్ లేదు, అడుక్కు తినే బ్యాచ్. నా పెళ్ళి అయ్యాక వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, డూప్లెక్స్ వేసుకున్నారు, మా డబ్బులు తీసుకెళ్ళి. వాళ్ళు ఈ మధ్య బాగున్నారు. 5 ఏళ్ళు వాళ్ళకి అన్నం లేకపోతే పై ఖర్చులు బియ్యం ఇచ్చినట్టు చెప్పింది ఆమె మీడియా. ఎగ్జాక్ట్లీ చెప్పింది. 5 ఏళ్ళు నేనే పోషించాను. పెళ్లి కాక ముందు వరకు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అని చాలా ఇంటర్వ్యూలో చెప్పింది కదా. మేము అడుక్కు తినేవాళ్ళం అని. మాకు 5 ఏళ్ళు ఆమె పోషించినట్టు కూడా చెప్పింది. మాకు రేకుల షెడ్ అని, బాత్రూమ్ లేదని, పీరియడ్స్లో ఉండి నేను బాత్రూమ్కి వెళ్దామంటే బాత్రూమ్ లేదని చెప్పింది. 1998లో ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన బిల్డింగ్ మాది. అథారిటీగా ఇప్పుడు మీ ముందు మాట్లాడేటప్పుడు ఏదైనా ప్రూఫ్తో చెప్దాం అనుకుంటున్నాను. అవునండి. పంచాయతీ అప్రూవల్, బిల్డింగ్ అప్రూవల్ 1998లో అయింది. 98లో ఆమె వయసు ఎంతో నాకు తెలియదు. ఆ రోజుల్లో ఒక బిల్డింగ్ మా అత్తగారిది, అది నాది కాదు. మా నాన్నగారు మేము పెరిగిన మేడ మా తమ్ముడికి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి 60లో కట్టిన మేడ మా తమ్ముడికి ఇచ్చారు భాగాల్లో. సో నేను బయటకు వచ్చి మా అత్తగారి కాంపౌండ్లోకి వచ్చా. అప్పటికప్పుడు ఇల్లు కట్టలేం కదా సడన్గా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో పాటు. ఆ సంతన అది కాదు, ఆ వ్యాపారం అది కాదు. మా మామగారు బతికున్నారు, ఆయన పేరే లైసెన్స్ ఉంది. 70 ఏళ్ళు అయింది ఆ సంత పెట్టి. ఒకసారి దాని దగ్గరికి వద్దామండి. యాక్చువల్లీ ఇందాక మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీ అబ్బాయి హీరో ధర్మ మహేష్ అండ్ గౌతమి చౌదరి ఒకే కాలేజీలో చదివేవాళ్ళు. ఒకే కాలేజ్ చదివారు. ఒకే కాలేజ్. ఏ కాలేజ్? ఆర్వీఆర్జేసీ గుంటూరు. ఆర్వీఆర్జేసీలో స్టూడెంట్స్ వీళ్ళు. ఇంజనీరింగ్లో ఇద్దరు స్టూడెంట్స్ ఇక్కడ. ఆమెకే ఈయన జూనియర్. వయసులో కూడా చిన్నాడు. ఎంత తేడా ఉంటుందండి వయసు? సంవత్సరం నుంచి 2 ఏళ్ళ లోపు చిన్నాడు. మీరు ఇందాక ఇంకో మాట అన్నారు కదా, గౌతమి చౌదరికి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది అని. అంతకుముందు ఆమెకి ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మరి బ్రేకప్ చెప్పేసి వీటితో వచ్చింది. వీడిని ఇష్టపడింది ఆమె. వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అంటే ఎవరన్నా అన్నారో మీరు మీతో, లేకపోతే మీరు అనుకుంటున్నారు అట్లా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని? మీరు కూడా ఒక ఆడపిల్ల మీద ఎలిగేషన్ చేసినట్టే. ఇప్పుడు ఆమె చేసిన ఎలిగేషన్ కాదు ఇక్కడ. మా వాడిని బాగా ఇష్టపడిందని చెప్పా. అతను వదిలిపెట్టి, బాయ్ ఫ్రెండ్ వదిలిపెట్టి మీ అబ్బాయి, ఆ అబ్బాయిను ఈ అమ్మాయిని అల్లరి చేయటం కాదు. నేనేమి వేరే చేశారు అంటలా. ఇప్పుడు నేను మిమ్మల్ని కాసేపు ఇష్టపడవచ్చు, మీకన్నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన తగిలితే ఆయన ఇష్టపడవచ్చు. ఫ్రెండ్ గానా ఇంకో రకంగానే కాదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతవరకే. నేనే ఎలిగేట్ చేయట్లా. అంటే మీ వాడు జూనియర్ ఇంజనీరింగ్లో, ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ ఉంటే మీ అబ్బాయి ఫస్ట్ ఇయర్లో ఉండి ఉంటాడు అంతే. వయసులో కూడా 2 ఏళ్ళు చిన్నవాడు. ఆల్రెడీ ఆమెకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అది వదిలేండి అసలు. అది వదిలిపెట్టి మరి మీ అబ్బాయిని అమ్మాయికి ఎవరున్నారు అనేది నన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇక్కడ. అసలు అది వదిలేయండి, అసలు ఆ సబ్జెక్టే వదిలేయండి. ఎవరో చెప్పిన మాటలని మనం మాట్లాడుకోవటం అదే నేను కరెక్ట్ కాదు. అది కూడా నేను సమర్థించడం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి ఇనెలిజిబుల్ ఫెలో అంటే నీకు సరిపడవాడు కాదు. ఓకే. నీకు సమకాలికుడు కాదు, నీ అంత తెలియగలవాడు కాదు, నీ అంత వయసోడు కాదు, నీ అంత చదువుడు కాదు. మరి ఆమె ఏమి, వాళ్ళు ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడిందో నాకు తెలియదు. ఇష్టపడింది. మీకు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారన్న విషయం వీళ్ళిద్దరూ కలిసి పెనమలూరులో మా మేనల్లుడి ఇంటికాడ వీళ్ళు స్టే చేశారు. ఓకే. చేసినప్పుడు వీళ్ళిద్దరు గదిలో ఉండి మరి అది ఉండటం వలన వాళ్ళు ఎలిగేట్ చేశారు, మీ వాడు తప్పు చేస్తున్నాడు, వేరే అమ్మాయిని గదిలో పెట్టుకున్నాడు అని.
అంటే ఎవరు ఏంటని అప్పుడు ఆరా వచ్చింది. చెప్పాడు వీడు ఫ్రాంక్గా, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఓకే. అప్పుడే పెళ్ళి ఏంటయ్యా, నీకు నిండా 18 ఏళ్ళు నిండలేదు, ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు, ఇప్పుడు మేము లవ్ ఏంటి, నేను చదువుకోమని పంపాము, చదువుకో ఫస్ట్, తర్వాత చదువు అయ్యాక ఆలోచిద్దాం అని చెప్పి. ఓకే. అప్పుడే సూసైడ్ అటెంప్ట్ చేశాడా? అప్పుడు కాదు సూసైడ్. ఓకే. నేను దాదాపు 5-6 ఏళ్ళు ఈ సంబంధం వద్దని అపోజ్ చేసి ఆపా. ఓకే. ఆపితే చెప్పా కదా ఇందాక, ఆ పాప చదువుకుంది, ఈడు ఫోటోగ్రఫీకి వెళ్ళాడు వైజాగ్ సత్యానంద్ సార్ దగ్గరికి. ఓకే. అయిపోయింది. ఆయన రికమెండ్ చేసి ఏదో సినిమాల్లో కూడా రికమెండ్ చేశారు. సినిమా ఆఫర్లో వస్తున్నాయి. ఓకే. అప్పుడు వచ్చారు 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ. అంటే చదువు అయిపోయినప్పుడు అడిగితేనేమో అలా చెప్పాం కదా, చదువు అయిపోయాక 3 ఏళ్ళ తర్వాత ప్రపోజల్ వస్తే కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేశా, వద్దనే మీరు? వద్దని. ఓకే. అది మర్యాదకరమైన సమాధానం చెప్పాలి కాబట్టి నేనేం చెప్పానంటే, మా అమ్మాయి కూడా ఉంది, మా అమ్మాయి పెళ్ళయ్యాక, అది పెద్దది 6 ఏళ్ళు, ఆమె పెళ్ళయ్యాక నేను వీళ్ళ పెళ్లి చేస్తానని చెప్పాను మా అయ్యంకుడు గారికి కానీ పాపకు కానీ. మళ్ళీ పాపం దాంట్లో వాళ్ళు ఏం తగాదా పడలేదు, సరే అట్లాగే కానీ అన్నారు. మళ్ళీ 3 ఏళ్ళు గడిచింది. నేను మ్యారేజ్, ఆ పాప పెళ్ళి అవ్వాల, నేను మ్యారేజ్ సంగతి ఎత్తాను. వీడు తరచూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ ఊరు వాళ్ళ ఇంటికి వెళ్ళటం రావటం, వీళ్ళు కలవటం అనేది మాత్రం మానలా. నేనేమనుకున్నానంటే వీళ్ళు గ్యాప్ వస్తే విడిపోతారు అనుకున్నా, కానీ స్ట్రాంగ్ అయ్యారు. ఓకే. అటాచ్మెంట్లో స్ట్రాంగ్ అయ్యారు. అయ్యి మళ్ళీ ప్రపోజల్ పెట్టారు. పెడితే నేను మా వాడికి చెప్పా, వద్దు మనకొద్దు, నాకు కరెక్ట్ అనిపించలేదు, ఆల్రెడీ అక్కయ్య గారు అమ్మాయి ఉంది కదా, మాట్లాడాము, నువ్వు ఆ అమ్మాయిని చేసుకో, లేదా అమ్మాయి కదంటే పోనీ ఇంకొక అమ్మాయో లేదా ఆగు, అసలు సినిమాల్లో యాక్ట్ చేస్తానంటున్నావు, కొన్నాళ్ళు ఆగు, ఆ అమ్మాయి వద్దంటే, ఇది మేము చూసిన సంబంధం వద్దంటే ఆగమన్నాం. కాదు నేను గౌతమినే చేసుకుంటాను అన్నాడు. నేను మాట ఇచ్చాను, నేను మోసం చేయను, ఆమె నా లైఫ్ పార్ట్నర్, నేను వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నాను. వాళ్ళు తీసుకెళ్ళి బతిమలారు మా సిస్టర్ వాళ్ళు, కాలేజీలో ఏదో జరుగుతూ ఉంటాయ్యా, రియల్ లైఫ్కి వచ్చేపాటికి రియల్గా ఉండాలి, నువ్వు కుటుంబాలు ఇవి, కుటుంబ పరువులు కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడ కుటుంబాలు కలవాలి కాబట్టి నువ్వు కూడా చేసుకో అని చెప్పారు. వీడిని తీసుకెళ్ళి 6 రోజులకు వాళ్ళు క్లాస్ తీసుకున్న చివరికి 6వ రోజు కోడీడు, నేను ఆ అమ్మాయిని మోసం చేయను, నేను మాట ఇచ్చాను, నేను ఆ అమ్మాయినే చేసుకుంటా గౌతమిని అని చెప్పి వచ్చేసాడు. ఓకే. వచ్చేసి మా దగ్గర ప్రపోజల్ పెట్టాడు. నేను అసలు ఏమి అరగనట్టుగా వెళ్ళిపోతున్నా. గమనించాడు ఈడు ఆ అమ్మాయి ఏం మాట్లాడుకున్నారో లేకపోతే ఏం ఆలోచనలు చేశారో నాకైతే ఏం తెలియదు, కానీ స్లీపింగ్ పిల్స్ మింగాడు. ఓకే. నేను లేగట్లా, ఒక రోజంతా అయిపోయింది లేగట్లా. ఏంటని చూస్తే వీడు స్పృహలో లేడు. సిరి హాస్పిటల్ ఏలూరు అని డాక్టర్ సాయి గారి దగ్గర ఇతను అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేస్తే ఒక 4-5 రోజుల తర్వాత నార్మల్ అయ్యాడు. ఇంటికి తీసుకొచ్చాం. వాళ్ళు వచ్చారు చూడటానికి ఈ అబ్బాయిని, మా ఇంటికి కూడా వచ్చారు. ఏమండి వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, దాంట్లో మా పాత్ర ఏం లేదు కదా, అట్లా మీ పాత్ర లేదు, ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని వాళ్ళ పేరెంట్స్ అన్నారు. నేను ఇంతకుముందు చెప్పిన సమాధానం చెప్పలేకపోయా వాయిదాకి, ఎందుకంటే ఇటు క్లియర్గా చెప్పేస్తున్నాడుగా, అసలు ఆ అమ్మాయి లేకపోతే నేను బతకనని చెప్తున్నాడు. ఇక నేనేం చేయను, అల్టిమేట్గా నాకేమో ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే సేమ్ కమ్యూనిటీ అండి మీరు వాళ్ళు? మా ఈయంకుడు గారు చౌదరీస్ అండి. ఓకే. మా మిస్సెస్ చెప్పాలంటే జమీందారులు. ఓకే. బ్రిటిష్ వాళ్ళ టైంలో 1947కు ముందే బస్సులు నడిపారు. ఎవరు? మా మామగారు ఫ్యామిలీ. ఓకే. ఎర్రంకయ్య గారు, అయినంపూడి ఎర్రంకయ్య గారు అంటే విజయవాడ నిర్మాణూరు వాళ్ళది ఫేమస్ జమీందారులు వాళ్ళు. 100 ఎకరాల పొలం, ఆస్తులు బెదవాళ్ళు. బస్సులు అంటే ఏం బస్సులు అనుకుంటున్నారు? పొగ బస్సులు, బొగ్గేస్తే నడిచే బస్సులు. బొగ్గేస్తే నడుస్తాయి ఆ బస్సులు. దానికి మెడ్రాస్ మెకానిక్ రావాలి. ఆ రోజులు మనుషులు వాళ్ళు, ఆ ఫ్యామిలీ. కేసినేని
ఈ కేసినేని వాళ్ళు కూడా అప్పుడు బస్సులు ఉన్నట్టు కాదు సార్, కేసినేని కాకాని బోగాని ఈ కమ్మోరు అంతా ఈ మధ్య సంగతి సార్. మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ 1947కే వాళ్ళు బాగా అడ్వాన్స్డ్ ఫ్యామిలీ, బస్సులు కొని తిప్పే ఫ్యామిలీ, కాంట్రాక్టులు చేసే ఫ్యామిలీ, ఆ రోజుల్లో కాంట్రాక్ట్స్. సో నేను ఆ లెక్క వస్తే నేను చిన్నకమ్మాడినే. మాది కాకా వెంకటరత్నం గారి ఫ్యామిలీ. కాకా వెంకటరత్నం గారు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినా ₹1 తీసుకోలేదు. ఆయనకున్న 4 ఎకరాల ఆస్తి చివరిదాకా. వెంకటరత్నం గారు మినిస్టర్ చేసినా ఏం చేసినా ఆస్తిపరుడు కాదు, డబ్బు సంపాదించారు. కానీ సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. మీరు చెప్తున్న దాని ప్రకారం 80s మీరు సినిమాలు తీశారు. కాదు సార్, 60s 1960లోనే సినిమా హాల్ ఉంది. సినిమా హాల్ 78లో 2 సినిమాలు కట్టారు. సినిమా హాల్ అదే ఊర్లో 2 సినిమాలు. 80s సినిమాలు కూడా తీశారు. 5 సినిమాలకు ప్రొడ్యూసర్ మీరు, అన్నపూర్ణ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ మీరు. 1000 సినిమాల పైన ఉండే నా దగ్గర. ఎన్టీ రామారావు సినిమాలు ఎన్ని ఉన్నాయో అన్నీ నా దగ్గరే ఉండే. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న మీరు, సరే ఓకే మీ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు కాబట్టి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి అతని లైఫ్ హ్యాపీగా ఉండాలని అనుకోవటం సహజం. ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, హోటల్స్ బిజినెస్ పెట్టారు, మీ అబ్బాయి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు, మనవడు కూడా పుట్టాడు. చిన్న తేడా ఉంది, మనవడు కూడా పుట్టాడు. చిన్న తేడా ఉంది ఇక్కడ. ఇతను సినిమాటోగ్రఫీ అయ్యాక నా దగ్గరికి వచ్చి బిజినెస్ పెట్టుకుంటా అన్నాడు. పెళ్ళి అవ్వాలి అప్పటికి, ఇంకా 2-3 ఏళ్ళలో పెళ్ళి అవుద్ది. ఏం బిజినెస్ అని అడిగాడు. హోటల్ బిజినెస్ పెడతాను అన్నాడు. అరే హోటల్ బిజినెస్ చాలా రిస్క్స్ అమ్ము, సర్వెంట్లు రాలేదనో, వంటోడు లేడనో, ఇంకోటి లేదనో, ఇవన్నీ హెడేక్స్. కామన్ కదా. నీ లైఫ్కి ఇది అవసరమా, నీకేం కావాలంటే అది ఇస్తా కదా, నీకు ఇది అవసరమా అని అడిగా. కాదు, మీ సంపాదన కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడి బతకాలని ఉంది, నా భార్య పిల్లల్ని నేనే పోషించుకోవాలి, నేనే సంపాదించుకోవాలని ఉంది, నాకంటూ ఒక ఇండివిజువల్ కెరియర్ కావాలి, కాబట్టి నేను ఆ బిజినెస్ ఎన్నుకున్నాను అన్నాడు. నేను అపోజ్ చేశాను, మా వైఫ్ సపోర్ట్ చేసింది. మా మేనల్లుడు ఇప్పటికీ దుబాయ్ రాజు గారి పర్సనల్ డాక్టర్, మా మేనల్లుడు గుణపనేని శశి, ఆ కుర్రాడు వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరూ సపోర్ట్ చేశారు వీడికి. నాకన్నా నేను సపోర్ట్ చేయలే. ఈవెందో నేను ఫస్ట్లో డబ్బు ఇవ్వకపోయినా వాళ్ళు డబ్బు ఇచ్చేశారు. ఓకే, ఇస్తే ఈడేం చేశాడు, పెళ్ళి అవ్వకముందు ఇది 17 నెలల్లోనే సూపర్ హిట్ అయ్యి ఆ వ్యాపారం 17 నెలల్లో అప్పు తీర్చేశాడు మా మేనల్లుడికి. ఓకే, అప్పుడు దాకా నేను సపోర్ట్ చేయలే. ఓకే, తర్వాత ఎప్పుడైతే వీడు సూపర్ హిట్ అయ్యాడో కూకట్పల్లిలో బ్రాంచ్ కూడా పెట్టాడు, అప్పటికి పెళ్ళి అవ్వాలి. వీడు బిజినెస్లో క్లిక్ అయ్యాడు. క్లిక్ అయిన తర్వాత సపోర్ట్ చేశాడు. యాక్చువల్గా దీంట్లో మేజర్ క్రెడిట్ వచ్చి మా మేనల్లుడికి వెళ్ళొద్ది, మా వైఫ్కి వెళ్ళొద్ది, నాకు కాదు. ఓకే, నేను కూడా చెప్పొచ్చు, నేనే బాగా సపోర్ట్ చేశానండి, తోసానండి, అది చేశానని చెప్పొచ్చు, కానీ అది కాదు. నేను అలా అబద్ధాలు చెప్పదలుచుకోవాలి. వాడికి వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే గిస్మత్ అనేది పెళ్ళి అవ్వకుండా ఎట్ట కలిసి బిజినెస్ పెడతారండి. ఓకే, బిఫోర్ ఇతనే స్టార్ట్ చేసుకున్నాడు. అసలు ఎవరికి సంబంధం, నేను చెప్తున్నాక నాకు కూడా సంబంధం లేదు. ఓకే, మా మేనల్లుళ్ళు అడ్రస్ కూడా చెప్తున్నా కదా, గుండపనేని శశి దుబాయ్లో ఉన్నాడు. ఓకే, గుండపనేని శశి తమ్ముడు డబ్బు ఇచ్చాడు ఇద్దరు. ఇప్పుడు వేరే ఛానల్స్లో కానీ ఈవెన్ నిన్న బిగ్ టీవీకి వచ్చినప్పుడు కానీ మీ కోడలు గారు గౌతమి చౌదరి గారు కొన్ని అలిగేషన్స్ చేశారండి. సరే రొటీన్ అన్ని ఛానల్స్లో ఏం చేశారు, మిమ్మల్ని వాళ్ళు ఏం తిట్టారు, ఇవన్నీ అడిగి మిమ్మల్ని ఎదురుగో కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని విసిగించే ఉద్దేశం నాకు లేదు. కానీ ఆయన అన్న మాట ఏంటంటే ఒకటి కీలకం, నా భర్త ధర్మమహేష్ చాలా మంచివాడు, అత్యంత ప్రమాదకారి నా మామగారు కాకాని వెంకటేశ్వరరావు గారు, వెరీ డేంజరస్ ఫెలో. రెండోది ఏంటంటే హనుమాన్ జంక్షన్, అంటే నేను భయపడాల్సింది నా భర్తకు కాదు, నా మామగారికి, అంత క్రూయల్ మెంటాలిటీ అనేది. రెండోది హనుమాన్ జంక్షన్లో మీరు చేసే వ్యాపారం అంతా ఇల్లీగల్ అనేది, అసలు సంతకి పర్మిషన్ లేకపోయినా ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారని, హనుమాన్ జంక్షన్ దాటే ఆవుల్ని తీసుకెళ్లే ప్రతి లారీకి, ఆవుల మీద గోశాలకి కబేళాకి తరలించే ప్రతి ఆవు మీద కూడా అది ఒట్టిపోయిందని అది అంటారు కదా, పాలు ఇవ్వదు అని స్టాంప్ ఏదో వేస్తారంట కదా, ఆ స్టాంప్స్ అన్ని మీరు ఇల్లీగల్గా వేస్తారు, నెల నెల కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తారు మీరు అని కదా. అవునా? ఇవి మీ మీద కరెక్టే కదా, అది భర్త కంటే కూడా మీరు ప్రమాదకారం అని చెప్పింది కరెక్టే కదా, అది కరెక్టేనా అని ఆయన చెప్పింది. ఇప్పుడు ఇందాకే చెప్పాను మీకు, మా మామగారు బతికున్నారు, వాళ్ళ పూర్వీకులది సంత. ఓకే, సంత జరుగుతుందంటే 70 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఓకే,
70 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఇదేదో ఆమె పెళ్ళైనప్పుడు లేదా నేను నా పెళ్ళి అయ్యాక పెట్టింది కాదు, మా ఆవిడని పెళ్లి చేసుకుని నేను పెట్టింది కాదు. ఏంటి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు కాడి నుంచి ఆ సంత ఉంది. మా మామగారు నాన్నగారు తాతగారి కాడి నుంచి ఉంది సంత 70 ఏళ్ళ క్రితం నుంచి. అవును, ఒప్పుకుంటారు కదా. దానికి అప్పటి నుంచి లైసెన్స్ కాగితాలు ఉన్నాయి. ఏది 1956లో కాగితాలు కూడా ఉన్నాయి. అది నా సంబంధం లేదు, మా ఫ్యామిలీది కాదు అది, మా మామగారి ఫ్యామిలీది. మా మామగారికి మళ్ళీ మా మామగారు వాళ్ళ అన్నములు 3, మా మామగారు వాళ్ళు 2 అన్నములు. ఆ ప్రకారం మా మామగారికి 16 పైసలు వాటా దాంట్లో ఆ సంతలో. తక్కినాళ్ళు ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉంటారు. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు అది జాయింట్ ఫ్యామిలీని సంబంధించి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళదే, ఈ రోజుకి వాళ్ళదే. నా పేరేం లేదు ఎక్కడ లైసెన్స్లో కానీ ఎక్కడ నా పేరు ఉండదు. ఇప్పుడు నా పేరే చెప్తారు. ఎందుకంటే స్టూడియోలోకి వచ్చాక స్టూడియో ఓనర్ మీరు కాకపోయినా మిమ్మల్ని హెల్ప్ అడుగుతారు. ఆర్గనైజర్గా లేకపోతే ఒక పెద్దవాడిగా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్గా మిమ్మల్ని హెల్ప్ అడగవచ్చు. అలాగే నన్ను ఏమన్నా వ్యాపారస్తులు హెల్ప్ అడిగితే నేను చేసి పెట్టి ఉండొచ్చు, కానీ కాదు. అలాగే ఇలాంటి సంతలు